హాయ్ గైస్ అస్సలం లేకం నేను మీ మెకానిక్ జాబ్ని. సో మొత్తానికి వచ్చేసి ఈ రోజు అయితే ఒక కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. చూస్తున్నారు కదండి, ఆ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయమాకండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, చాలా థ్రిల్గా ఉంటుంది వీడియో అయితే. సో మొత్తానికి వచ్చేసి ఈ రోజు అయితే మీ ఇంజిన్ ఛాంబర్ ఎప్పుడైనా పగిలిపోయిందా, పగిలిపోతే ఎలా రిపేర్ చేసుకోవాలి. నేనైతే ఒక 20 రూపీస్తో అయితే నేను రిపేర్ చేస్తున్నాను. ఇంజిన్ పగిలిపోయినా, లేకపోతే ట్యాంక్ పాడ ఎక్కడ చిన్న బెజ్జం పడ్డా, ఏదైనా సరే ఒక 20-30 రూపీస్ మనం రిపేర్ చేసేయచ్చు. సో అది ఎలాగన్నా అంటే చెప్తా చూడండి ఒకసారి. దీనికైతే BS6 గ్లామర్ అండి. సో దీనికైతే ఛాంబర్ పగిలిపోయింది. సో దీని గురించి చెప్తాను నేను. దానికంటే ముందు ఎవరైనా కొత్తగా కనుక మన వీడియో చూసినట్టయితే ముందుగా వెళ్ళి ఒకసారి మనల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్, మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి. ఒక్కసారి వీళ్ళు అవి కూడా చూసేయండి గురు, మంచిగా ఉంటాయి. సో అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు దాకా ఉన్న నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఎందుకంటే మీరు మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ వల్లే నేనైతే ఇప్పుడు దాకా ఇంత దూరం ఒక 1100+ మనకి సబ్స్క్రైబర్స్ వచ్చారంటే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ గైస్ అందరికి కూడా. ఇంకా మనం ఇప్పుడు 2K టార్గెట్ అండి, 2K టార్గెట్ త్వరగా 2K కంప్లీట్ చేసుకోవాలి. సో ఇంకో విషయం ఏంటంటే, దీనికైతే ఇప్పుడు మనకి రీజన్ ఛాంబర్ పగిలిపోతారు. రీజన్ ఏంటి అంటే అది కూడా చెప్తా చూడండి ఒకసారి. ఈ కుర్రోడు వచ్చేసి లేటెస్ట్గానే బండి కొన్నాడండి. ఒక 1 year 1.5 year అవుతుంది. అంటే సెకండ్స్లో తీసుకున్నాడు. మనోడికి తేట ఎక్కువండి బాగా. సో మనోడు ఏం చేశాడంటే, సొంతంగా చేసుకుందాం ఏదన్నా అని చెప్పి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అదేమో వికటించేది. అంటే నేను చెప్పేది ఏంటంటే, ఎవరి పని వాళ్ళు చేసుకుంటే చాలా బాగుంటుందండి. మనం కొత్తగా ట్రై చేసుకోవచ్చు. కానీ ట్రై చేసేదాన్ని కూడా మనం సరిగ్గా ఇంట్రెస్ట్ పెట్టి ట్రై చేయాలండి. ఎలా పడితే అలా చేసామంటే ఇలాగే ఉంటుంది. వైద్యం వికటించి ప్రాణం పోయింది అంటారు చూసారా, అలాగే ఉంది దీని వ్యవహారం కూడా. సో దీనికైతే అంతకుముందు ఒక 2 months బ్యాక్ అయితే కుర్రోడు వచ్చేసి మనల్ని చైన్ చేయమని చెప్పాడు. కొంచెం ఆగుతమ్ముడు అంటే, మనోడు నేను చేసుకుంటుందా అన్న అని చెప్పి సొంతంగా చేసుకుందాం అనుకున్నాడండి. పాపం సస్పెన్షన్ దగ్గర మనం చైన్ అడ్జస్ట్మెంట్లు బిగిస్తాం కదా, అక్కడైతే సుత్తి పెట్టి కొట్టాడు. పటకమని ఇరిగిపోయింది అది. అప్పుడైతే మనం వెల్డింగ్ పెట్టామండి. అప్పుడు వెల్డింగ్ పెట్టి అతికించి పంపించాం మనం. సో దీని బతుకు మొత్తం అతుకులైపోతుందండి. సో మొత్తానికి వచ్చేసి మనమైతే ఇప్పుడు దీన్ని మళ్ళీ ఛాంబర్ అతికిస్తున్నాం. ఎలా అతికిస్తున్నాం అంటే, దీనికి ఎప్పుడైనా సరే ఎంసీలు పెట్టాలండి. ఎంసీలు కూడా మనం పెట్టేది చాలా క్వాలిటీగా పెట్టాలి. ఏది పడితే అలా పెట్టామంటే కుదరదండి. మనకి బయట 10 రూపీస్ ఎంసీలు దొరుకుతాయి. 10 రూపీస్ ఎంసీలు వచ్చేసి బ్లూ కలర్ అట్టపెట్టలో ఉంటాయండి. అవి మనకి అతకవు, అవి అంత స్టాండర్డ్గా ఉండవు. ఎప్పుడైనా సరే మనం రెడ్ కలర్ అట్టపెట్టలో ఉంటాయండి. 20 రూపీస్ కానీ 30 రూపీస్ కానీ ఉంటాయి. అవి తీసుకున్నాయి మనం మంచి కలపాలండి. దాన్ని మంచిగా కలిపేసి మనం కలిపేటప్పుడు మన హ్యాండ్స్ మాత్రం చాలా శుభ్రంగా ఉండాలి. అలాగే అతికిచ్చేటప్పుడు ఇంజిన్ మాత్రం చాలా శుభ్రంగా ఉండాలి. మనం పెట్రోల్తో క్లీన్ చేసుకోవాలి. అలాగైతేనే అతికిద్ది. మనం ఎలా పడితే అలా అతికిచ్చామంటే మాత్రం అస్సలు అతకదు అది. సో మనమైతే నిజంగా ఇంజిన్ పెట్రోల్తో క్లీన్ చేసుకున్నాం. అలాగే మన చేతులను కూడా పెట్రోల్తో క్లీన్ చేసుకున్నాం. తర్వాత మంచిగా రెండు కలిపేసామండి. మంచిగా ముద్ద కింద కలిపేసి దాన్ని కొంచెం మనం వాటర్ అనేది అప్లై చేసుకోవాలండి. ఎందుకంటే ఆ ముద్ద అనేది చాలా గట్టిగా ఉంటుంది. ఆ ముద్ద గట్టిగా ఉందంటే మాత్రం మరి అతకదండి. ఇప్పుడు మనం అన్నం ముద్ద పొడిగా ఉంటే మనకి ఎలా గంతులో దిగదో, అది కూడా అంతేనండి, అతకదు. అతకినప్పుడు మనం ఏం చేసుకోవాలంటే వాటర్ అప్లై చేసుకుంటే చాలా మంచిగా అతికిద్ది అండి. చాలా మంచిగా అతికిద్ది. అలా అతికితేనే మాత్రం అది ఆగిద్ది. ఎలా పడితే అలా అతికిస్తే మాత్రం ఆగదు. సో ఇది మళ్ళీ మనకి ఎలా అంటే, ఒక 1 year 2 years వరకు చూసుకునే పని ఉండదండి. ఎంసీలో అతికించామంటే మనం మంచిగా అతికించుకుంటే మాత్రం చూసుకునే పని ఉండదు. చాలా స్టాండర్డ్గా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. కానీ అతికిచ్చాక దాన్ని ఎమ్మటే ఇమీడియట్గా చాలామంది ఏం చేస్తారంటే, అతికిచ్చాక దాంట్లో ఇంజినాలు పోసేస్తారు, అది కారిపోతూ ఉంటుంది. లేకపోతే కొంతమంది ట్యాంక్కి పెట్రోల్ ట్యాంక్ ఏమో కొంచెం బెజ్జం పడిందంటే మాత్రం ఎంసీలో అతికిస్తారండి. ఎంసీలు అతికిచ్చాక ఇమీడియట్గా పెట్రోల్ పోసేస్తారు. అది ఆరకముందే సీట్ పెట్టేస్తూ ఉంటారు. అలా పెట్టేస్తే మాత్రం అతకదండి, ఊడిపోతూ ఉంటుంది. సో ఎప్పుడైనా సరే దాన్ని అట్లా మనం గాలికి వదిలేయాలి. ఎండలో మంచిగా ఆరాలి. ఆరితేనే అది అతికిద్దండి, లేకపోతే అతకదు. సో మొత్తానికి అయితే మనమైతే దీన్ని మంచిగా మధ్యాహ్నం 1 o'clock దాకా ఎండబెట్టామండి. మనం 10 o'clock వచ్చాడు, 10:30 మనం దాన్ని అప్లై చేసి అలా ఎండపెట్టడం అది గట్టిగా రాయిలాగా మనం దాని మీద కొంచెం నొక్కి చూస్తే గోరు కూడా దూరదండి. అలా అంత రాయిలాగా అతుకుపోద్ది. అతుకుపోయినప్పుడే మనం ఇంజిన్ ఆయిల్ పోసుకోవాలండి. దీంట్లో అయితే ఇంజిన్ ఆయిల్ చూస్తున్నారు కదండి, చుక్క కూడా రాలేదు. మనోడు ఏంటి అసలు ఇంజిన్ ఎలా పగిలిందంటే, మనోడైతే కొంచెం మత్తులో ఉన్నాడంటే అండి, పాపం మనోడైతే కింద పడిపోయాడు. కింద పడిపోతే పొట్టస్ అది బెండ్ అయిపోయింది. బెండ్ అయిపోయేసరికి మనోడు ఏం చేశాడంటే, సుత్తి పెట్టి కొట్టాడంటే పటక్మని పగిలిపోయింది అదైతే ఛాంబర్. ఎందుకంటే అది అల్యూమినియం కదండి, ఛాంబర్ మొత్తం అల్యూమినియం బీడు. దాన్ని మనం సుత్తి పెట్టి కొడితే ఎలాగండి, ఎవరు చేసే పని వాళ్ళు చేయాలి. అదే మెకానిక్ దగ్గరికి మన దగ్గరికి వచ్చి ఉంటే మనం దాన్ని ఏదో విధంగా దాన్ని తీసేటోళ్ళం. మనోడైతే కొట్టి సొంతంగా ప్రయత్నం చేశాడు, అదైతే ఇరిగిపోయింది. సో మొత్తానికి వచ్చేసి కొట్టినా సరే మెల్ల కొట్టుకోవాలండి. ఏదో మనం గట్టిగా ఏదో బటా కొట్టేసామంటే రాళ్ళు పాలు కొట్టినట్టు, లేకపోతే ఐరనే వంచాలా అన్నట్టు మనం ఎలా పడితే అలా కొట్టామంటే రప్ప అది అవ్వదండి, రప్ప పగిలిపోద్ది. సో మొత్తానికి వచ్చేసి దాన్ని అయితే మనం అతికిస్తున్నాము, చూస్తున్నారు కదండి. ఇప్పుడు మనోడు మత్తులో కొట్టాడు, అది పగిలినామంటే దెబ్బకు మత్తు వదిలేసింది. ఛాంబర్లోంచి ఆయిల్ మొత్తం కారిపోయిందండి. అసలు ఆ ఛాంబర్లో అయితే ఆయిల్ ఒక 20-30 grams కూడా ఆయిల్ రాలేదు. ఇప్పుడు మనం మళ్ళీ దీనికి అయితే క్యాష్ ఆయిల్ పోసాం 900 ml. సో మొత్తానికి వచ్చేసి వీడియో అయితే మంచిగా మనం వీడియోలు మంచిగా చూస్తున్నారండి. చూసిన వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలా లైక్ చేసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు. కొంచెం మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలండి. సో ఇంకా విషయం ఏంటంటే, బండికి అయితే మరి మంచిగా మనం అతికిచ్చేసాక ఇంజిన్ ఆయిల్ పోసామండి. కస్టమర్ అయితే మంచి సాటిస్ఫై అయ్యారు. పొట్టాస్ బిగించారు
బిగించేటప్పుడు జాగ్రత్తగా బిగించుకోవాలండి. దీనికి పుట్రస్ బిగియాలి కదా కింద. మనం దీనికైతే 4 బోల్ట్లు ఉంటాయండి పుట్రస్కి. మనం 4 బోల్ట్లు బిగించామంటే దొబ్బినట్టే మళ్ళీ చాంబరు. మనం 3 బోల్ట్లు బిగించుకుంటున్నామండి. ఈ మన పైన ఒక్క ముక్క హోల్ చూసారా, దాన్ని అయితే బిగియకూడదండి. మిగతా ఆపోజిట్లో ఉన్నట్టు పక్కన ఉన్న ఆ 3 బిగించుకుంటే మనకి స్టాండర్డ్గా ఉంటుందండి చాంబర్ అనేది. దీన్ని బిగించామంటే మాత్రం సైడ్ స్టాండ్ వేసినప్పుడు ఎవరో ఒకరు ఎక్కి కూర్చుంటారండి. కామన్గా మనం బళ్ళు సైడ్ స్టాండ్ వేసినప్పుడు ఎవడో ఒకడు ఎక్కి కూర్చుంటాడు. అసలు బండి దాని బరువు దాన్ని మోయడమే చాలా కష్టమండి. అలాంటిది మన బరువు కూడా మోయాలంటే ఆడ మూసిద్దండి అది. దాని బరువు దాన్ని మూసుకొని ఆ సైడ్ స్టాండ్ ఎంత ఉంటుంది, దాని బరువు ఎంత ఉంటుంది, అదే దాని బరువు మూసుకుంటే ఇబ్బంది పడతా ఉంటుంది. మనం కూడా ఎక్కితే మనం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. చాలా వెయిట్ పడిపోద్ది దాని మీద. ఈ బండి ఇలా అవుతా కారణం అయితే మన కుర్రోడండి, మన గురువు మనోడి వల్ల ఇలా అయిపోయింది మొత్తానికి వచ్చేసి. సో మొత్తానికి వచ్చేసి కొత్తగా ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనోడు హ్యాండిల్ బెండ్ అయిందంట, మనోడు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ అదైతే రావట్లేదు. సో ఫైనల్గా అయితే మళ్ళీ చివరికి మనమే చేసామండి. సో మొత్తానికి వచ్చేసి చూస్తున్నారు కదా, బండి అయితే కంప్లీట్గా అయిపోయింది. ఎక్కడ చిన్న చెమ్మ కూడా